వాళ్ళకి సంబంధించి హోమియోలో బెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అంటే దీంట్లో మేజర్గా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పి తగ్గించి కార్టిలేజ్ డెవలప్మెంట్ అయ్యి మనకు బోన్ రిగ్రోత్ ఉండే అవకాశం ఉన్నాయి. ఏకైక సిస్టమ్ మన హోమియో సిస్టమ్. ఎప్పుడైతే ఇది మన చేతికి ఉంటుందో ఆటోమేటిక్గా మనకు రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండవది ఏంటంటే మిగతా సిస్టమ్స్లో పెయిన్ మేనేజ్మెంట్ థెరపీస్ ఎక్కువగా ఇస్తుంటారు. రాదర్ రికవర్ అయ్యడానికి అవకాశం లేదు. ఒకవేళ అవ్వాలనుకున్న బాడీ మీద డిపెండ్ అవుతారు తప్ప మెడిసిన్స్ వెళ్ళి ఆ గుజ్జు తయారు చేయడం కానీ కార్టిలేజ్ డెవలప్మెంట్ చేయడం కానీ బోన్ అరుగుదల దాంట్లో మళ్ళీ ప్యాచ్ వర్క్స్ కానీ చేసే కెపాసిటీ ఆ మెడిసిన్స్కి ఉన్నాయి చాలా తక్కువ. కానీ హోమియోపతిలో ఏంటంటే ఈ విషయాలు మనం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మోకాల నొప్పులు 3rd స్టేజ్ వరకు వచ్చినా కూడా మనం 100% రికవర్ చేయగలుగుతాం. మీరు ఒక 15-20 సంవత్సరాలు మళ్ళీ నొప్పులు లేకుండా తిరగలుగుతారు. నొప్పి లేని జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అనే విషయాన్ని మేము చెప్పగలుగుతున్నాం అనమాట. సో అందుకని మోకాల నొప్పులు ఎంత త్వరగా మీకు అనిపిస్తుంది ఇది 2-3 రోజుల్లో పోవాల్సిన నొప్పి పోలేదే, ఇంకొక 1 వీక్ బాధపడుతున్నాము, ఇంకో 10 days 15 days ఎక్కువగా దీంతో ఇబ్బంది పడుతున్నాం అంటే ఇంకా లేట్ చేయబోకండి. దానికి మనం ఆయిల్ సప్లై చేసుకొని అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఏదో మనం వర్కౌట్ చేసి 1-2 months వెయిట్ చేసి లేదా 6 months వెయిట్ చేసి డ్యామేజ్ అయిన తర్వాత వస్తానంటే మాత్రం ఇక్కడ కూడా టైం టేకింగ్ ఉంటుంది. రికవర్ అవుదని నేను అన్నాను, రికవర్ అవుతుంది కానీ దీనికి టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఎర్లీగా తగ్గాలి, మనం తక్కువ టైంలో మనం రికవర్ అయిపోవాలి, మళ్ళీ పని చేసుకోవాలంటే మేము ఎంత ఎర్లీగా రాగలిగితే అంత త్వరగా నీ పెయిన్ని మనం కవర్ చేయొచ్చు.